అందరికీ నమస్కారం. ధ్యాన యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుపుకుంటున్నాం. సో దీని గురించి తెలియజేయడానికి తిరుపతికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ పరిచయం. నా పేరు సుజాత, మాది తిరుపతి. నేను 2010లో ధ్యానానికి వచ్చాను. ధ్యానానికి రాకముందు అయితే నేను చాలా అనారోగ్యానికి గురయ్యి తలకైతే 2 సార్లు కరెంటు కూడా పెట్టారు. నన్ను నేను మర్చిపోయే స్థితికి వెళ్ళిపోయాను. అట్లా స్థితిలో కూడా నేను ఎన్నో మందులు వాడి ఎక్కడెక్కడో ఇంకా తిరుపతిలో, రాజమండ్రిలో, విజయవాడలో 3 ఊర్లో తిరగని హాస్పిటల్ అనేది లేదు. ఎక్కడ తిరిగి ఎన్ని చేసినా కూడా నాకు కొంచెం కూడా నయం అనేది లేదు. బాగా భయానికి గురయ్యి ఎక్కువ లోన్ అయిపోయి అట్లా చాలా వరకు చాలా ఇబ్బందులు పడ్డాను అనమాట. అలాంటి టైంలో నాకు కరెక్ట్గా 2000 నుంచి 2010 అంటే కరెక్ట్గా 10 సంవత్సరాలు. కరెక్ట్గా 2010 మార్చి 9వ తేదీ నా పుట్టినరోజు. గంగమ్మ గుడికి వెళ్ళున్నాను తిరుపతిలోని. అక్కడ ఏమి చెప్పుకోవాలో కూడా నాకు తల్లిదండ్రులు నాకు తెలియదు. కూర్చొని అభిషేకం చేస్తూ ఉన్నారు, ఇంకా కొంచెం టైం పడుతుంది కూర్చోమ్మంటే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలోనే కూర్చుని. అప్పుడు నాకు ధ్యానం కూడా తెలియదు. అలా కళ్ళు మూసుకొని కూర్చునేసి నాకు తెలిసినట్టు ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉన్నా. నేను తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే నన్ను మన్నించమ్మా, నేను ఏ పాపం చేస్తున్నానో నాకు తెలిసి అయితే నేను ఏమీ చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి తిరుమల కొండపైన పెరిగాను, స్వామివారి సన్ని చుట్టే తిరుక్కుంటూ ఆడుకుంటూ అక్కడే ఉన్నాను, నాకు తెలిసి ఏది ఏదేదో అన్నీ చెప్పుకుంటూ ఏడ్చేస్తూ ఉన్నా. కంట్లో నీళ్ళైతే కారిపోతూ ఉన్నాయి. ఒక 1 అవర్ అలాగయింది. అభిషేకం అయింది. కూర్చోమన్న స్వామి దగ్గరికి వచ్చి అమ్మ అర్చన చేయించుకుంటా అన్నారు కదా, రెండమ్మ అని చెప్పారు. వెళ్ళాను, అర్చన చేశారు, అంతా అయింది. కరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నాను. ఇంటికి వచ్చినాక కరెక్ట్గా నాకు ఒక ట్యాబ్లెట్ తీసుకురావాలన్నమాట. అది మా వారు ఫోన్ చేసి ఇక్కడ ట్యాబ్లెట్ లేదు, అది అక్కడెక్కడన్నా దగ్గరలో ఉంటే నువ్వే తెలిసి తెచ్చేసుకో అన్నారు. అసలు మేము అక్కడే కొర్లగుంటలో 28 సంవత్సరాలు ఒకే వీధిలో. ఆ వైపు నేను ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ పిరమిడ్ కూడా కొత్తగా కట్టారనమాట. పిరమిడ్ కొత్తగా 6 నెలలు అయింది కట్టి. కరెక్ట్గా వెళ్ళాను. వెళ్ళేటప్పుడు అసలు నేను గమనించలేదు. సో మెడికల్ షాప్ కి ట్యాబ్లెట్ కానీ వెళుతూ ఉంటే గోడ పైన వచ్చి ఇక్కడ ఉచితంగా ధ్యానం నేర్పించబడును అనేసి బోర్డు ఉంది. చూశాను. వెళ్ళాను, ట్యాబ్లెట్ తీసుకొని వచ్చేటప్పుడు కరెక్ట్గా చూశాను కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇంటికి వచ్చేసినా మళ్ళీ నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను, అన్నీ చేసుకుంటూ ఉన్నా. ధ్యానం వల్ల సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని కూడా రాసింది. ఇంటికి వచ్చినాక సర్వరోగ నివారణ అనేది మాత్రం నా మైండ్ కొంచెం బాగా ఎక్కింది. ఎక్కడంతోనే సర్వరోగ నివారిణి అంటా ఉన్నారే. మళ్ళీ ఏమనిపించింది, ధ్యానం కళ్ళు మూసుకొని చేస్తే తగ్గిపోతుందా? లక్షలు ఖర్చు పెట్టి ఇంతమంది డాక్టర్ దగ్గర తిరిగినా కూడా ఒక్కరొకరు తగ్గలేదే. అలాంటి ధ్యానం చేస్తే తగ్గుతుందని, అంటే మనకి మనసు అనేది అదే చెప్తానులా నిలకడగా లేదు నాకు ఆ టైంలోని. 2 పక్కల ఊగిసలాడినట్టుంది. అయినా కూడా నేను ఏం చేశానంటే ఆ రోజు వచ్చాను, ఇంట్లో అన్ని పనులు చేస్తున్నా, నైట్ కూడా నిద్రపోయాను. తెల్లవారుజాను నాకు కరెక్ట్గా 4 గంటలకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చి ఏమో ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కుందామా, ఒకసారి వెళదామా, చూద్దామా అక్కడికి వెళ్ళి అనేదే నా మనసు లాగుతానే ఉంది. తెల్లారితో 6వ గంటకి మా వారిని కొండకు పంపించేసి నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. వెళ్ళేకాడికి పైన మీ వారిని కొండకు పంపించారు, మీరు ధ్యానం సెంటర్కి వెళ్ళారు. నేను ధ్యానం సెంటర్కి వెళ్ళా. వెళ్ళటంతో హౌస్ ఓనరమ్మ నాకు బాగా ఎప్పటి నుంచో కూడా పరిచయము. రాణి మేడం గారు అనమాట. నిజంగా ఆవిడ ఈ రోజు నేనైతే ఇట్లే అనుకుంటాను, నా కోసం అక్కడ పిరమిడ్ కట్టిందేమో ఆ మేడం అనేసి. పిరమిడ్ ఆవిడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా పైకి ఎక్కేసిన ఆమె ధ్యానంలో కూర్చోన్నారు. నాకు ఎలా కూర్చోవాలి ఎలాగనేది కూడా నాకు తెలియదు. అయినా కూడా ఆమె ఎలాగైతే కూర్చుందో, వేళ్ళు ఎలాగైతే కలుపుకొని కూర్చుందో, ఎలాగైతే కళ్ళు మూసుకుందో వెళ్ళి ఆ పక్కగా వెళ్ళి అలా కూర్చునేసిన. నేను వెళ్ళి కూర్చోవడం అలికిడికి ఆమెకి వెంటనే లేచి ఇట్లా కళ్ళు తెరిచి చూశారు. ఏ రా సుజాత అన్న. లేదు మేడం, ఇట్లా ధ్యానం అనేసి నాకు దాని గురించి తెలుసుకోవడం కోసం వచ్చాను అన్నాను. అవునారా అనేసి అని 1 గంట సేపు నాకు ఆమె 1 అరగంట ధ్యానం గురించి నాకు చెప్పారు ఇలాగనేసి. నాలో ఉండేటివన్నీ కూడా అప్పుడు దాకా కూడా నేను మా ఇంట్లో వాళ్ళకి కొంచెం మా అమ్మ వాళ్ళకి తప్పితే కనుక నా మానసిక వ్యాధి గురించి నేను ఎవరికి చెప్పుకోలేదు. చెప్తే ఏమనుకుంటారు అన్న దీంట్లోనే నేను చెప్పలేదు. మొత్తం అసలు చెప్పాల్సినటువన్నీ ఆమెకు నాలో ఉండేటివన్నీ చెప్పేసిన.
నువ్వు అసలైన కరెక్ట్ అయిన టైంకి ఇక్కడికి నీకు మాస్టర్స్ నేను కరెక్ట్ పిలిపించుకొచ్చారు, ప్లేస్ కి వచ్చావు అన్నారు. వచ్చావు, ఈ రోజుతో నీ కర్మలు దగ్ధమైనవి, నువ్వు ఇంకా ధ్యానాన్ని పట్టుకో అనేసి ఆ ధ్యానం వల్ల లాభాలు, ఎలా ధ్యానం చెయ్యాలి, ఎలాగ ఇవనేసి శాకాహారం గురించి ఇవన్నీ చెప్పారు. అప్పటికి మేము ఫుల్ నాన్ వెజ్ అన్నమాట. మా సొంతూరు రాజమండ్రి, మా వారిది విజయవాడ, మాకు అక్కడ గోదావరి కృష్ణానది ఇవి కాబట్టి మేము ఫుల్. కానీ నా కడుపున పుట్టిన మా అబ్బాయి ఒక్క అబ్బాయే నాకు, సాయి. ఫస్ట్ నుంచి పుట్టినప్పుడు కంచి శాకాహారుడు. మేము ఇంట్లో చేస్తే కూడా వాడి వరకు సపరేట్ గా చేయాలి, చిన్నప్పటి నుంచి వాడికి కంచం కూడా సపరేట్ గా పెట్టాలి. అట్లా మనం ఏదైనా తినేసిన ఒకవేళ ఏదైనా తేమగా ఏమైనా తెలిసి అట్లా ఏదైనా మీరు నా కంచంలో ఏమైనా తినేసినారని కూడా ఆ రోజు అన్నం కూడా తింటాను. నేను అప్పుడు అజ్ఞానంలో చెప్పాలంటే మా ఇంట్లో మా అబ్బాయే ఫస్ట్ నుంచి. నేను ఇంకా అప్పటికి నాకు నిజంగా ఇవన్నీ తెలియదు కాబట్టి వాడికి బలవంతంగా ఇంట్లో వండితే తినట్లేదని స్కూల్కి క్యారేజీ బాక్స్లో వేసుకొని వెళ్ళి బలవంతంగా తినిపించేసి వచ్చేదాన్ని. నేను కనీసం ఒక 4 అడుగులు కూడా నేను ఇంటికి వేసి ఉన్నాం, వెంటనే వామిటింగ్ చేసేసుకుంటాడు. ఆయమ్మ మా ఇంటి ముందు నుంచే వెళ్తుంది. ఎందుకమ్మా పిల్లోడు తిన్నంటే నువ్వు, లేదు వాడు అలాగే చేస్తాడు, వాడు సన్నగా ఉన్నాడు, వాడికి బలం రావాలి, వాడు వీక్గా ఉన్నాడు, అలాగే నేను చెప్పేదాన్ని. అయినా కూడా అలాగే కొన్ని రోజులు జరిగింది. నాకు ఎప్పుడైతే ఈ మేడం గారు నాకు చెప్పారో ఒక్క క్షణం అన్ని విన్నానో, ఆ మేడం ఏంచి మనకి ఇక్కడ శంకు చక్రాల నామాలు కనిపిస్తాయి కొండపైన, ఇవి కనిపిస్తే అక్కడ అలా నిలబడుకొని ఆ మేడం ఏంచి అవి అలా చూస్తూ, నేను ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి తిరుమలలో ఉండి మా బాబు చదువు కోసం మేము కిందకు వచ్చాం, మాకు మొత్తం అంతా అక్కడ. అలాంటిది నేను ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి స్వామివారి దగ్గర ఉంటూ కూడా మేము బాబు చదువు కోసం ఇక్కడికి వచ్చి కూడా మేము ఈ సన్నిధిలో ఉండి కూడా నాన్ వెజ్ మానలేదు. నేను ఎంత జీవహింస చేశానా, అవి ఎంత గిలగలా బాధపడి ఉంటాయి. అదే నాకు మానసికంగా నాకు ఆ జబ్బు అనేది నాకు వస్తేనే, దాన్ని అనుభవిస్తేనే నాకు తెలిసింది. అది అనుభవం కోసం, నాకు తెలియడం కోసమే నాకు మాస్టర్స్ ఇది ఇచ్చారు. ఈ క్షణం నుంచి, ఒకే ఒక్క క్షణం, ఈ క్షణం నుంచి నా శ్వాస ఉన్నంత వరకు నాన్ వెజ్ ఇంట్లో చేయను, నేను తిన్నాను అనేసి ఒకేసారి నేను అక్కడ చెప్పుకొని వాళ్ళ మెట్లు దిక్కి కిందకు వచ్చేసాను. మా ఇంట్లోకి వచ్చేకాడికి మాకు ఇక్కడ రేణుగుంట దగ్గర కొంచెం ఈ చేపలు అవి ఇవన్నీ కొంచెం అదే కరవాళ్ళు వంట అవి కొంచెం ఎక్కువ దొరుకుతాను. శనివారం కూడా అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటాం ఒక 2-3 కలిపి. మా ఇంట్లో ఒక 2-3 రకాలు అలా బ్యాగ్లో తగిలిచ్చి ఉన్నాయి. మీరు నమ్మరు, అప్పుడు దాకా నేను ఫుల్ తిన్నదాన్ని కూడా కర్ర పెట్టుకొని ఆ సంచిని కూడా తాకలా నేను. ఆ సంచి అలా తీసుకొని వెళ్ళి డస్ట్బిన్ లో వేసేసి వెంటనే రోడ్డు దగ్గరికి వెళ్ళి పారేసి వచ్చేసిన. తెల్లగడ్డలు ఒక 2 ఉన్నాయి, తెల్లగడ్డలు కూడా దాంట్లోనే వేసేసి, వెల్లుల్లిపాయ మేము వెల్లుల్లిపాయ అంటే ఇక్కడ తెల్లగడ్డలు అంటుంది, ఆ వీటిని తీసుకొని వెళ్ళి మొత్తం వెళ్ళి పడేసి వచ్చేసిన. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇంకా మా శ్వాస ఉన్నంత వరకు కూడా ఏ జంతువుని కానీ ఎవరిని కానీ ఏ విధంగా కానీ హింసించకూడదు. అది హింసించడం ద్వారాగా మనం ఈ రోజు మనం అనుభవించినాం కాబట్టి ఆ ఇదనేది మనకు తెలిసింది. అవి ఎవరికి చెప్పుకుంటే నోరు లేని మోగజేవాలు. అందుకని నేను అదే మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరికి మనం ధ్యానం చెప్పాలా. ఆ రోజు రోజుకి నేనేం చేసేదాన్ని, తెల్లవారుజాన 5కి లేసి ధ్యానంలో కూర్చేయటం, 6కి లేసి పిరమిడ్కి వెళ్ళిపోవటం. మా వారు తెల్లారు 6కి వెళ్ళిపోయినారంటే ఇంక మళ్ళీ నైట్కి వస్తారు కాబట్టి బాబు 9 కదా స్కూల్కి, ఈలోగా ఒక 3-4 గంటలు అసలు ఎలా కూర్చునేసేదని నాకే తెలిసేది కాదు. తీవ్రమైన సాధన, ఎక్కువ సాధన. సో మరి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో హెల్త్ ఇష్యూ, అది తగ్గిందా మేడం? 3 నెలల్లో నాకు డిఫరెంట్ వచ్చింది. 3 నెలలు. సో ఎంత సాధన చేసేవాళ్ళు? రోజుకి 3-4 గంటలు కూడా కూర్చునేసి, మళ్ళీ మధ్యాహ్నం టైం దొరికితే మధ్యాహ్నం 1 గంట కూర్చుంటే, అసలు గంట కూర్చుందాం అని అనుకునేదాన్ని 2-3 గంటలైనా కూర్చునేసేదాన్ని. టైం తెలిసేది కాదు నాకు. అట్లా రోజు రోజుకి నాకు సాధన ఎప్పుడైతే నేను ఎక్కువ చేశానో నాలో రోజు రోజుకి మార్పు వచ్చింది. ఆ మార్పు వల్ల నేను తెలుసుకున్నది ఏమంటే, ఇన్ని రోజులు ఇన్ని మందులు వాడినా ఏమైపోయింది నాకు తెలియదు, ఏది నాకు ఫలితం కనిపించలేదు. ఇక్కడ నేను ₹1 ఖర్చు పెట్టలేదు, ఏమి చేయలే, సమయాన్ని మాత్రం ఖర్చు పెట్టాను. ఆ సమయాన్ని ఖర్చు పెట్టి ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న మనం పీల్చేగల వదిలేగలని గమనించడం ద్వారాగానే ఇంత ఆరోగ్యం ఉందా, మనలో ఉండే అనారోగ్యాలు బయటకు వెళ్ళిపోయినాయి, బయట ఉండే ఎటువంటి అనారోగ్యాలు మన లోపలికి లేదు. ఇది ఎప్పుడైతే నేను బాగా గమనించి దీన్ని ఇంకా మనం పట్టుకోవాలి అనేసి కంపల్సరీ పట్టుకొని చేస్తూ ఉండి, నాలో మొదలైన తపనేమంటే, నేను ఎలాగైతే ఆరోగ్యవంతురాలను అయ్యానో 10 మంది అలాగ అవ్వాలి, ఇది నేను ఎవరికైనా చెప్పాలి అనేది నాలో తపన మొదలైపోయింది. సో అలా మీరు సేవ స్టార్ట్ చేశారు. సేవ అంటే ఫస్ట్ సేవ ఏమంటే, నాకు రాణి మేడం గారి ద్వారా కానీ ఆవిడ ఆశ్చర్యపోయింది, నువ్వు నాకన్నా లేటుగా వచ్చి నన్ను మించిపోయిన సీనియర్ అయిపోయినావు నువ్వు, నేను కూడా అన్ని గంటలు కూర్చోలేకపోతున్నాను. ఆమె ఏమనేదంటే, మళ్ళీ మీకు చక్కటి వాక్చాతుర్యం ఉంది.
అవునా, థ్యాంక్ యూ మేడం. ఆమె ఏమనేదంటే, నేను స్టార్టింగ్ లో మేము 2 సంవత్సరాలు చేస్తున్నా, నేను అరగంట 10 నిమిషాలు కూర్చుంటేనే నా వల్ల అయ్యేది కాదు. నువ్వు స్టార్టింగ్ వచ్చి నేను గంటకు వచ్చిన అక్కడ కొంచెం ఆవిడ మిద్ది పైకి వచ్చి కింద ఇల్లు, పైన 4 అంతస్తులో పిరమిడ్. ఆమె గంటకు ఒకసారి వచ్చి చూసేదంట నన్ను. డీప్ గా వెళ్ళిపోయి ఉండేదాన్నంట. నువ్వు నన్ను మించిపోయినావు, నాకన్నా సూపర్ సీనియర్, నువ్వు తక్కువలో వచ్చావనేది కాదు. అయ్యో మేడం, మీ వల్ల నేను ఈరోజు ఇది, మీరు సీనియర్ మాస్టర్ అంట, నన్ను అలాగ అనద్దు, ఎప్పుడు వచ్చావనేది కాదు, నువ్వు చూడు తక్కువలో వచ్చినా కూడా నన్ను ఇదయ్యినావు అనేసి ఆవిడ నేనేం చేసామంటే, తిరుపతిలో ఆడవాళ్ళ హాస్పిటల్ ఉంది, అక్కడ పర్మిషన్ తీసుకొని మనం వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సోమవారం బుధవారం మాత్రమే వాళ్ళకి చూస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు మనం వెళ్ళి కొంతమందికైనా వెళ్ళి ధ్యానం చెప్దాం. అక్కడ వేరే సార్లు వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తానన్నారు. అక్క నాకు ఎంతటి అవకాశాన్ని ఇస్తానంటే నేను వద్దంటానా, నేను తప్పకుండా వస్తానా. కానీ ఆమె నేను కరెక్ట్ గా 6 సంవత్సరాలు చెప్పాను. గర్భిణీ స్త్రీలు 6 సంవత్సరాలు ధ్యానం చెప్పారు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళందరికీ, కడుపుతో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలా ధ్యానం చేయాలి, వాళ్ళు ఏమి ఆహారం తీసుకుంటే వాళ్ళకి ఎనర్జీగా ఉంటారు, యోగి వస్తాడు భూమి మీదకి, అన్ని చెప్పేసేవాళ్ళం. హిరణ్యకశుడికి ఎలాగైతే భక్త ప్రహ్లాద్ పుట్టాడో అదే విధంగా మీ కడుపును కూడా భక్త ప్రహ్లాద్ పుడతాడు. అప్పుడు అంతగా కూడా మాకు సరిగ్గా తెలియదు, నాకు కొత్తగా. నేను అలా చెప్తాడు కూడా ఆవిడ ఆశ్చర్యపోయేది. నేను చెప్పాలంటే ఇంకొక విషయం, నేను స్కూల్ మెట్టు కూడా ఎక్కలేదు, చదవను కూడా చదవలేదు. చిన్నప్పటి నుంచి మంచి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయ్యారనమాట, స్పిరిచువల్ సైంటిస్ట్ అయ్యారు. మా వాళ్ళందరూ నన్ను చిన్నప్పుడు అనేవారు, దీనికి చదువు సంధ్యాకల 24 గంటలు దేవుడి గుడి ఉంటే దీనికి చాలు అనేసి. నాకు అప్పుడు అనిపించింది. ఇప్పుడు ఏమనుకుంటానంటే, నేను ప్రాపంచికంగా చదవకపోయినా కూడా నాకు అసలైంది ఆధ్యాత్మిక చదువు అనేది భగవంతుడు ఇచ్చాడు. ఈ రోజు శ్రీవారి సేవకులకి నేను మరి వేల మందికి నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా చక్కగా సంగీత బాబు సార్ గారు, మేడం గారే నాకు అవకాశం ఇచ్చారు. తిరుమల కొండపైన సేవా సదనంలో 2,500 మందికి బుధవారం వాళ్ళకి చెప్తాను, వెళ్ళి ధ్యానం నేర్పించేసి వస్తాను. ఇక్కడ విష్ణు నివాసంలో శుక్రవారం మంగళవారం 400 మంది 500 మంది ఉంటారు, వాళ్ళకి చెప్పేసి వస్తాను. ఇది స్టార్ట్ చేసి కూడా 5-6 ఏళ్ళు అవుతుంది. అక్కడ అలాగా చెప్పున్నాము. సో ధ్యానంలోకి వచ్చారు, చక్కగా సేవ చేస్తున్నారు. మరి మీరు అటెండ్ అయిన మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం ఏంటి మేడం? నేను 2010లో రావడమే హైదరాబాద్ కట్టాలకు వచ్చేసారు. 10 రోజులు ఉండిపోయినా. 10 రోజులు అక్కడే ఉన్నారు. 10 రోజులు అక్కడే ఉండిపోయినా. మరి ఆ గురువు గురించి చెప్పండి. ఆ గురువు గురించి నిజంగా సాక్షాత్తు చెప్పాలంటే కలియుగ వెంకటేశ్వర స్వామి మనకి పత్రిజీ గురువు గారు ఆ రూపంలో వచ్చి ఈ రోజు మాలాంటి వాళ్ళని లక్షలు కాదు కదా, కోట్ల మందిని ఇంత ఆరోగ్యవంతుల్ని చేసినందుకు ఆ గురువు గారికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. ఈ రోజు కూడా నేను ఉదయం 3 గంటలకే నేను ధ్యానంలో కూర్చుంటా, 6:30 వరకు బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేస్తా. అది నాకు ఇంకా బాగా కాపాడింది. ఆ 3 గంటల బ్రహ్మముహూర్తంలో చేసే 3 గంటల ధ్యానం మిమ్మల్ని ఎంతో చాలా కాపాడింది. సో మరి ధ్యాన మహాయజ్ఞంలో మీరు ఫస్ట్ టైం కడతాలకు వచ్చారు కదా, మీకు ఏమనిపించింది? అంత మందిలో ధ్యానం చేయడము, మీలో జరిగిన మార్పు ఏంటి? అక్కడికి వచ్చాక ఇంకా అసలుకి ఆ జనాన్ని, ఆ 10 రోజులు, ఆ ఫుడ్, ఆ జనాలందరినీ 2-3 సార్లు వడ్డిచ్చారు. ప్లేట్ పట్టుకొని పరిగెత్తారా? మేము లైన్ లో కరెక్ట్ గా వెళ్తున్నా, సార్ ముందరే వడ్డిస్తా ఉన్నారు. అది కూడా నా అదృష్టం అనుకున్నా. అందరూ అయ్యో సార్ వడ్డిస్తున్నా, తిన్నవాళ్ళు కూడా మళ్ళీ ప్లేట్లు పెట్టుకొని కూడా వచ్చారు. అయ్యో మేము తిన్నప్పుడు వడ్డించలేదే అన్నారు. నేను కరెక్ట్ గా ఆ లైన్ లోనే ఉన్నాను, సార్ వడ్డిస్తున్నారు. అది కూడా నా జన్మధన్యం అనుకున్నా. అట్లా 2-3 సార్లు ఉన్న 10 రోజుల్లో కూడా అలా 2-3 సార్లు సార్ వడ్డించారు. అక్కడ ఆ జనాల్ని అన్ని కూడా చూసి అసలు నాలో ఇంకా మార్పు వచ్చేసింది. ఇంకా చాలా చాలా నేను నిజంగా ఎంత పుణ్యం చేసుకుంటే ఇక్కడ రాగలుగుతాను అనేసి ఇది చూసి అప్పటి నుంచి నేను కూడా చాలా మందికి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి ధ్యాన మహాయజ్ఞాలు జరిగినప్పుడు కానీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా మీరు ప్రతి ఒక్కరు అక్కడికి రండి, మీరు ఇక్కడ మేము చెప్తే ఏమో అనుకుంటారు, మీరు ఆ జనాలు చూస్తేనే గానీ మీకు తెలియదు అనేసి కూడా నేను కొత్త వాళ్ళు కూడా చాలా మంది, నేను ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా 2-3 తీసుకెళ్తూనే ఉంటాను. ఎక్కడ యజ్ఞాలు యాగాలు జరుగుతున్నా తీసుకెళ్తూనే ఉంటాను. బెంగళూరుకి తీసుకెళ్ళున్నాను, ఇక్కడికి తీసుకెళ్ళున్నాను. అక్కడ మనకి ఎక్కడైనా ఇప్పుడు తిరుపతిలో ఎక్కడ ఏ క్లాసులు పెట్టినా కూడా కంపల్సరిగా కొత్త వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాను. మరి మేడం మీరు ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు. ముఖ్యంగా దేవుడి దర్శనానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ధ్యానం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి కడతాల్లో యజ్ఞంలో పాల్గొన్నారు. మరి మొట్టమొదటగా మీకు పిఎంసి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం చేస్తుంది అని విన్నప్పుడు ఏమనిపించింది? అసలు ఇంకా అది మాటలు అయితే నేను చెప్పలేను. అంటే మా ఊరికే ధ్యానం యజ్ఞం వస్తుంది అనుకున్నారా? అక్కడికి వెళుతున్నాము, అలాంటిది
మా తపనకు మెచ్చి సాక్షాత్ ఆ గురువు గారు మనకు మన తిరుపతిలోనే పెట్టేస్తున్నారు అనేసి అది చెప్పలేని ఆనందం. పాంప్లెట్ కూడా సార్ వాళ్ళు ఇట్లా దీంట్లో పెడితే నేను మొత్తం స్టేటస్ లోని నాకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా పంపించేస్తున్నాను. ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు, మా ఊర్లో యజ్ఞం జరుగుతుంది అని. అయితే మీరు ఇంతకు ముందు కూడా మనకు పత్రిసారి ఇక్కడ యజ్ఞం పెట్టారు కదా మేడం, అప్పుడు మీరు పాల్గొన్నారా? సో దాని గురించి చెప్పండి. ఇక్కడ పెట్టినప్పుడు కూడా మనకి అదే మహతిలో పెట్టున్నారు. అవును, మహతిలో పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్క రోజు అక్కడికి వెళ్ళి పాల్గొనటం, తెల్లవారితో లేసి గబగబా అన్ని చేసేయటం, అలాగా అక్కడికి వెళ్ళడం, నాకు తగిన సేవ అనేది చేయటం. ఎక్కడికి వెళ్ళినా నేను మెయిన్ సేవ కోరుకుంటాను, నాకు సేవ ఇవ్వండి అని. అలాగే నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా సేవ వస్తుంది. అలాగా సేవ చేయటం, ప్రతి ఒక్కరిని ఇదంటూ అప్పుడు కూడా అలాగే అద్భుతాలుగానే జరిగినాయి. ఇంకా మా అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి మంచి ధ్యానుడు. ఓకే. సో మీ అబ్బాయి ఇప్పుడు మీ కుటుంబం అంతా ధ్యానము శాకాహారులు. మాది ధ్యాన కుటుంబం, మా శాకాహార కుటుంబం అని చెప్పుకుంటారా? అందరికి చెప్పుకుంటారు. సో ఏ క్లాసులకు వెళ్ళినా. ఓకే. సో మహతి ఆడిటోరియంలో సార్ సమక్షంలో ధ్యానం చేసినప్పుడు ఏదైనా ఒకటి మర్చిపోలేని అనుభవం కలిగిందా? పత్రిజీ సమక్షంలో ధ్యానం చేసినప్పుడు నాకు అక్కడ అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు నాకు అసలు ఆ భగవంతుడు, నాకు వెంకటేశ్వర స్వామి నా లోపలకి అలా దిగుతున్నారు. అలా దిగుతూ ఉన్నట్టు నేను ఎక్కడికో బాగా డీప్ గా వెళ్ళిపోయినా. నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఏంది ఏదో స్వామి ఏదో దిగుతున్నట్టు అన్నట్టు నేనేం చేశానంటే కొంచెం భయం వేసి కళ్ళు తెరిచేసి అలాగ అనిపించినప్పుడు మళ్ళా నాకు అనిపించింది, చూడు సాక్షాత్తు ఆ పరమాత్ముడు ఇక్కడ మనకి స్టేజ్ మీద గురువుగారు ఉన్నారు, ఆయనే మనకు చూడండి మన లోపలికి వెళ్ళి ఇంకా ఏదన్నా మనలో తెలుసో తెలియక ఏదైనా ఉంటే కూడా అవి కూడా బయటికి పటాపంచలు చేసేదానికి మన లోపలికి వెళ్ళారు అనేది నాకు ఒకటి అర్థమైంది. నాకు ఆ వెళ్ళటం అనేది అయితే, నేను స్వామిని అలా చూడటం అనేది అయితే నాకు చాలా అద్భుతం. ఇప్పుడు కూడా మేము ప్రతి వారంలో 3-4 రోజులు కొండపైనే ఉంటాం, ధ్యానం చేసుకుంటారు. ధ్యానం గురించి చెప్తూ ఉంటాం. ఎవరు వచ్చినా కూడా అక్కడ అలా చెప్తూ ఉంటాం. మా పక్కన ఎవరన్నా కూర్చున్నా కూడా వాళ్ళని వదలకుండా ధ్యానం చెప్పేస్తాం అన్నమాట వాళ్ళకి. మేడం, మరి మనకి పత్రిసారు కొన్ని ఇచ్చారు, 18 ఆదర్శ సూత్రాలైనా 13 వ్యక్తిగత సూచనలైనా. మిమ్మల్ని అందులో మీకు ఎక్కువగా నచ్చేటివి ఏంటివి? అన్ని నచ్చలేదంటే ఏమి లేదు, 18 మనకు అన్ని అవసరమే. అట్లా మాకు మరి సార్ అందులో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక పుస్తకం రాయాలి అన్నారు, మరి మీరు రాశారా మీ ఆత్మకథ? నా ఆత్మకథ అయితే రాయలేదు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు నా ఇది అనేది నేను చెప్తూ ఉంటాను. మీ అనుభవం నా అనుభవం చెప్తాను, ప్రతి ఒక్క చోట చెప్తాను. అది మరి ఇలాగా మీ అందరి ముందర కూడా మనం అలాగ ఉన్నాను ఈ రోజునంటే నాకు ఆ ధ్యానం లేకపోతే నేను లేను. మరి నన్ను మందులు ఏ డాక్టర్ కూడా నన్ను కాపాడలేరు, అయినా కూడా నాకు ధ్యానం కాపాడింది అనేది మాత్రం నేను ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను. అట్లా మా వాళ్ళని కూడా, మా బంధువులు కానీ కొంతమందిని చాలా వరకు కూడా శాకాహారులు అయిపోయారు, ధ్యానంగా కూడా చక్కగా బాగా చేస్తూ ఉన్నారు. ఓకే. సో మరి ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం అంటున్నారు మేడం, మరి శాంతి వస్తుందంటారా మేడం యజ్ఞం వల్ల? 100% వచ్చి తీరాల్సిందే, వస్తుంది కాదు వచ్చి తీరుతుంది. అవునా? ఎలా అంటారు? ఎలాగంటే ఆ ఎనర్జీ, ఆ శక్తి అనేది మనకి ప్రకృతి అంతమంది వేల మంది కూర్చొని ధ్యానం చేస్తున్నారంటే తిరుపతి మొత్తం కాదు కదా, తిరుపతి చుట్టుపక్కల ప్రతి ఒక్క ఊరికి కూడా వెళుతుందని నా నమ్మకం నిజం అవుతుంది కూడా. ఓకే. మరి చుట్టుపక్కల అన్నారు, ఏమేం ప్రదేశాలు ఉన్నాయి మేడం చూడ్డానికి? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మనం ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది కదా కొంచెం అలా బయటకు వెళ్ళొద్దామని, సో అలా వెళ్ళినప్పుడు ఏం చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు? కాణిపాకం ఉంది, కాళహస్తి ఉంది, ఇట్లా దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. మీకు చూడాలంటే కూడా ఇంకా రకరకాల చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకళమాత గుడి గాని అట్లా టెంపుల్స్ ఎక్కువ ఇక్కడ. అది సో మరి ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞంలో పెద్దవాళ్ళకైతే ఓకే మేడం, పిల్లలు రావాలనుకుంటే అబ్బా మేమేం చేస్తాంలే అక్కడికి వెళ్ళి పెద్దవాళ్ళది పండగ అనుకుంటారు, పిల్లలు రావాలంటే ఏముంది ప్రోగ్రామ్ లో? ఇట్లా పిల్లలకి నచ్చినట్టు చక్కగా డాన్స్ ప్రోగ్రామ్స్ అని అన్ని ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు, చక్కగా అవన్నీ కూడా ఉంటాయి. మనకు పెద్దవాళ్ళకి నచ్చింది మనం ధ్యానంలో మనం ఇదైనా అవి వచ్చినప్పుడు వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఒక్క రోజు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మమ్మీ నేను రేపు కూడా వస్తానని చెప్పి వాళ్ళే వచ్చేస్తారు. ఆ ఎనర్జీ వాళ్ళని అలా లాక్కొస్తుంది అనమాట. సో మరి ఫుడ్ గురించి చెప్పండి. ఫుడ్ కూడా మంచి, మన ఫుడ్ అంటే అసలు ధ్యానం ఫుడ్ తినాలన్నా కూడా అది బయట వాళ్ళు ఎవరైనా వచ్చి తినాలన్నా ఒక అర్హత అనేది ఉండాలి. ఎందుకంటే ధ్యాన ఫుడ్ అంటేనే మనకి మహా అమృతం, అది ఎక్కడ దొరకదు. అది అవునా, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో చేసుకుంటారు, ఆ రుచి అనేది కూడా రాదు ఇళ్లలో చేసుకున్నా కూడా. ఇక్కడ మాత్రం ఆ ఎనర్జీ, ఆ ధ్యానం ఇది అనేది కానీ మంచి ఎనర్జీ వస్తుంది. ఆ ఫుడ్
ఒక పూట తిన్నా కూడా మనకు 3 పూట్ల తిన్నంత హెవీ అనిపించేస్తుంది. ఓకే. కడుపు ఫుల్గా ఉంది, చక్కగా చాలు అన్నట్టు అనిపిస్తుంది. ఓకే మేడం. ఇప్పుడు ఫైనల్‌గా మరి మీరు ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న ఈ యజ్ఞానికి అందరిని ఒకసారి ఆత్మీయ ఆహ్వానంగా మీ సైడ్ నుండి మీరు చెప్పండి. ఇక్కడ తిరుపతిలో చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు తిరుపతిలో జరుగుతున్న ఈ మహా యజ్ఞానికి ప్రతి ఒక్కరూ రావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా ధ్యానం ఎలా పరిచయమైంది, ధ్యానం ద్వారా మీ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారు, అంతటితోనే ఆగిపోకుండా ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలని, మరి శ్రీవారి భక్తులకి ప్రతి ఒక్కరికి ఎంతో అద్భుతంగా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి అంటే ఒక బేబీని వాళ్ళు భూమి మీదకి తీసుకొస్తున్నారు. అలాంటి తల్లి ధ్యాని అయితే ఎంత చక్కటి బేబీ భూమి మీదకి వస్తుంది అని మీరు వెళ్ళి అంత చక్కగా ప్రచారం చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా మీ ప్రయాణాన్ని, యజ్ఞం యొక్క ప్రాముఖ్యతని తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ధ్యాన మహాయజ్ఞం. మరి వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ ప్రాంతంలోనే, వాళ్ళ ప్రదేశంలోనే ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరుపుకుంటున్నాం. ఇది వినగానే తిరుపతిలో నివసిస్తున్న ధ్యానులందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే మరి ఎక్కడికో వెళ్ళి ఇంతకుముందు వాళ్ళు యజ్ఞాలు, యాగాల్లో పాల్గొనేవారు. ఇప్పుడు వాళ్ళ ఉన్న ప్రాంతంలోనే ఒక యజ్ఞం జరుగుతుంది అంటే ఆల్రెడీ తిరుపతిలో ఇప్పటికే ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎప్పుడెప్పుడు ఆ రోజులు వస్తాయా అని ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడడంతో పాటు ఎంతో అద్భుతంగా వాళ్ళు ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక్కడ యజ్ఞం జరుగుతుంది అని పాంప్లెట్స్ పంచడము, ఆ మహతి ఆడిటోరియంలో జరుగుతుంది, ఇలా రూమ్స్ బుక్ చేసుకోండి అని అందరికీ ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మరి ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.